పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని స్కెడ్యూల్ కులాల హాస్టల్లో 25 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్లి వస్తూ ఉంటారు. తమకు హాస్టల్లో టిఫిన్ పెట్టడం లేదని ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ స్థానికంగా ఉండకుండా ఎక్కడో ఉండి అప్పుడప్పుడు నిత్యావసర సరుకులు ఇచ్చి వెళ్లిపోతూ ఉంటారని విద్యార్థులు తెలిపారు. ఆ ఇచ్చిన సరుకులు సరిపోక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తోందని, గత 2 రోజులుగా ఉదయం పూట టిఫిన్ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్నం రాత్రి భోజనానికి వండే కూరల్లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు. వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. రావట్లేదు. ఆదివారం లేదు సార్, మేము వినాము. అట్లా కాదు సార్, ఈ పద్ధతి కాదు. లేదు మంత్రి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు అలాగే టిఫిన్ పెట్టడట్లేదని చెప్పి ఈరోజు మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వార్డెను ఇక్కడ ఉండకుండా కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, ఏదైతే వీళ్ళకు ఎర్లీ మార్నింగ్ 8:30 వరకు టిఫిన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకి సామాన్ ఇవ్వకుండా వార్డెన్ ఎక్కడో వేరే ప్రాంతంలో ఉండి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అన్నం పెట్టి పంపిస్తున్నటువంటి ధోరణి ఇక్కడ కనబడుతూ ఉన్నది. వార్డెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అలాగే దీనిపైన అధికారుల పర్యవేక్షణ కూడా లోపం కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ కానీ డీడీ గారి పర్యవేక్షణ చేయాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పర్యవేక్షణ లేదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ను సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులను కలుపుకొని డీడీ గారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు